పార్టీకి టర్న్ అవ్వడం, అదే 30% తేడాకు కారణం అనుకోండి ఎస్సీ సామాజిక వర్గంలో. ఏది అది నరేంద్ర మోడీ ఇంపాక్ట్ కావచ్చు, సెంట్రల్ లో మళ్ళీ రాబోతోంది బీజేపీ, ప్లస్ మనకు వర్గీకరణ అవుతుంది అన్నటువంటి, అది శాశ్వతంగా కోల్పోయినట్టే. ఇప్పుడు ఒకవేళ రేపు ఈ 5 ఏళ్లలో వీళ్ళు వర్గీకరణ చేసేస్తే బీజేపీ, అది పెద్ద దెబ్బ కొట్టినట్టే వాస్తవంగా. రెండోది వచ్చేటప్పటికి అది మేబీ ఇప్పుడు బీజేపీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎస్సీ ఓట్లు పోలరైజ్ అయ్యి బీజేపీకి పడతా వచ్చినాయి. ఇప్పుడు ఈ ఎస్సీ ఓట్లలో చీలికి వచ్చింది, ఇదే ఎస్సీ సీట్లలో కోల్పోయింది ఇప్పుడు బీజేపీ. అంటే ఈ వర్గీకరణ అన్నటువంటి దాని ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా కూడా బీజేపీని దెబ్బతీసిందా, ఇది ఒక డౌట్. ఎందుకంటే ఎస్సీ సీట్లలో దాదాపుగా 20 కోల్పోయింది, 20-30 గతంలో కంటిన్యూ. దేశవ్యాప్తంగా దెబ్బతీసిన తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా కలిసి వస్తుందేమో ఒక డౌట్. అదే తెలుగు రాష్ట్రాల్లో కలిసి వచ్చి దేశవ్యాప్తంగా దెబ్బతీసిందని అంటున్నాను. అది అంటే వాళ్ళకి అక్కడ అవన్నీ ఇక్కడేమో మంద కృష్ణ మాదిగని దగ్గరికి తీసుకోవడం మోడీ, అది కొంచెం ఎఫెక్ట్ అయిందేమో తెలంగాణ. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే దేశవ్యాప్తంగా ఎస్సీలు పోలరైజ్ అయ్యి ఓట్లేస్తున్నారు, ఇక్కడ పోలరైజ్ అయ్యి జగన్ ఓట్లేశారు. ఈ పోలరైజ్ అయినటువంటి వాళ్ళలో డివైడ్ చేయగలిగి ఇక్కడ సక్సెస్ అయ్యారు, అక్కడ దెబ్బతిన్నదా బీజేపీ? అవును, అక్కడ దెబ్బతింది. ఇది ఒక ఆస్పెక్ట్. కానీ అదే నేను అనేది అదే మోడీ వ్యూహం జగన్ కి ఒక థ్రెట్ ఇచ్చింది, కూటమి కలిసి వచ్చింది అంతే ఒక రకంగా. ఎస్సీ ఓట్లు డివైడ్ చేయడం అంతే, ఎందుకంటే ఇక్కడ నా ఓటు దీన్ని ఎవరో తీసుకెళ్లేరు అనుకున్న దానికి గండిపడింది, అది ఒకటి వచ్చింది. ఎస్టీ సామాజిక